గౌడు పేరేదే సుధాకర్ బ్యాక్ రా అందరి నుంచి మంచి మనస్తత్వంగా నువ్వు నీతో పనులు చేయించి నీకే 15 లక్షలు పదమూడే ఉన్నాయి సరే సరే మా ఇది ఎవరు ఒడ్డు కోతల్లో పుంకలు ఉంటుంది పుంకలు మా పెద్దనాన్న పెంపకం మేడం బండి ఇడిచి అటు ఆర్భాటం ఇవ్వాలి మీరు అందరూ వచ్చింది సంతోషం. కానీ అతి ముఖ్యమైన చెరువు తూము పెడదామంటే వాళ్ళు వచ్చిన లేకుండా ఈ రిటర్న్ ఉండేవారు ఇద్దరే చాలా కష్టపడ్డోళ్ళు. అది ఏం చేస్తాయా ఇది అవుతుందా అనుకున్నారు అందరూ, ఎవరు అనుకోలే. ఇంతకుముందు చెప్పాడు సో పోయి దాని అంతా పడితే 5 లక్షలు దొరికితే తూము పెట్టించి అంత వరలో నీళ్ళు పడబెట్టినా చెరువులు ఈడుతున్నాయి. తక్కల పిల్లలతో కొట్లాడమైంది, గోదాపట్టుకు బాధలేదు. ఒక్కసారి వరదలు వచ్చి కొద్దిగా ఎక్కువ అయితే అప్పుడు నేను మిత్రులు రమణ గారు ఎమ్మెల్సీ ఇద్దరం వచ్చి చూసినాం, అది మంజూరు చేయించినాం. ఆ డబ్బులు కూడా వస్తాయి. అది త్వరలోనే ఆ బ్రిడ్జ్ పని మొత్తడిది కొన్ని అయినా ఇంకా అయితే కూడా తెలియజేస్తున్నాం. మొన్న కూడా మొరం కొట్టి చాలా రోడ్లు బురదమైతే పోయిన సంవత్సరం చాలా రోడ్లు కూడా మనం చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ప్రతి కార్యక్రమం మన గ్రామ స్థాయిలో చెప్తాం. అదేవిధంగా ఎన్నడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఉన్న నాయకులు ఇవాళ మన ఇంటి వస్తున్నారు. ఎందుకు అంటే కొందరు అనుకుంటారు ఏదో పేరు కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రైతు బిడ్డ, రేవంత్ రెడ్డి గారు కూడా సామాన్య కుటుంబాలకు వచ్చాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ మన ప్రాంతాన్ని బాగా చేస్తాడు, బీద బడుగు బలైన వర్గాలకు అండగా ఉంటారు. ఈ ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వంలో మళ్ళీ వచ్చింది చేస్తారని నమ్మకంతో నాతో పాటు ఎంతో మంది గతంలో టీడీపీలో టీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో పనిచేస్తాం వచ్చి ఇక్కడంతా మండల ముఖ్య నాయకులు ఉన్నారు. రేచిపల్లి మనోహరెడ్డి రాలేదు కానీ తను కూడా చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చిన. నేను ఎన్నడన్నా నా రాజకీయ ప్రత్యర్థులు దిట్టంగా చూసిరా, ఏ ఊరైనా చూసిరా? ఎప్పుడైనా అప్పుడున్న ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పి మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు మీకు చేసి తర్వాత చూద్దాం, నా టైం వచ్చినప్పుడు అది ఎట్లయితే అట్లా. ఈరోజు అర్పపల్లి గ్రామం చాలా పెద్ద గ్రామం. అలాంటి అర్పపల్లి గ్రామంలో 50 లక్షలతోటి రోడ్లకు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరం ఒక 25 లక్షలు, రెండవ సంవత్సరం మొన్న ఉగాది కంటే ముందు కూడా ఒక 25 లక్షల రూపాయల రోడ్లు మన తమ్ముడు సురేందర్ మీద బాధ్యత పెడితే చాలా చోట్ల వేసిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి నిరంతరం పనిచేసే వ్యక్తులు ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటారు. నేను కూడా అట్లనే ఎస్సీ సప్లై నిధులు వస్తున్నాయంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే చాలా మంది అనుకుంటారు అవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే వారు ఈ జిల్లాలో వేరే నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ నిధులు మన నియోజకవర్గానికి ఇచ్చారని చెప్పి సందర్భంగా సగర్వంగా చెప్పుకుంటాం. ఇంకా వచ్చేసరికి పంచాయతీ పోతుంది కావచ్చు, వేరే కాడికి పెట్టించాం. జగిత్యాల మున్సిపాలిటీకి రాష్ట్రంలో అత్యంత ఎక్కువ నిధులు ఇచ్చాం. జిల్లా కేంద్రం మీరందరూ కూడా పొద్దుగా అయితే పోతారు. 141 మున్సిపాలిటీలు ఉంటే అన్నిటికంటే ఎక్కువ వచ్చింది జగిత్యాలకి. అట్లనే మన నియోజకవర్గంలో గ్రామాలు కొంచెం తక్కువ ఉన్నాయి, ఎందుకంటే టౌన్ పెద్దది అయినా కానీ మనకే ఎక్కువ వచ్చింది. అందుకే ఇవాళ ఇక్కడ ఒక దగ్గర 50 లక్షల రూపాయలు పెట్టాం. మళ్ళీ మండలంలో ఎక్కువ ఇక్కడికి వచ్చింది. వాస్తవం అరపపల్లిలో దళిత జనాభా కూడా పెద్దది. రాజేంద్ర రెడ్డి అన్న కూడా చెప్తుంటాడు ఎప్పుడప్పుడు మా అమ్మమ్మ గారు అని చెప్పి. దానికి అనుగుణంగా
మనం చూస్తున్నాం. ఏదో బస్ ఎక్కించి సపోర్ట్ కొట్టించుకుంటే అయిపోయిందా? ఇవాళకి 2 కోట్ల మంది ఎక్కుతాం. అంతటితో ఆగకుండా ఇలా 200 యూనిట్ల కరెంటు ఇస్తే మా మహేందర్ రెడ్డి కూడా ఫ్రీ అవుతుంది కావచ్చు. ఫ్రీ అవుతుంది. అదే విధంగా దొడ్డు బియ్యం తినవాళ్ళు లేరు. అరే గారు ఇక్కడ నచ్చిన రేషన్ కార్డ్స్ పోతాయి లేరు. మండపల్లి గ్రామానికి కూడా కొత్త రేషన్ కార్డు దాదాపు 100 పైన రావడం. అదే విధంగా అంతకుముందు రేషన్ కార్డు ఉంటే కొందరికి పిల్లలు పుడతారు, అడిషన్ అంటారు, మెంబర్లు అంటారు, అవి కూడా చేస్తారు. సో ఈ రకంగా పాత వాళ్ళందరూ కూడా దొడ్డు బియ్యం బదులు మంచిగా సన్న బియ్యం కార్డు తినిపించి ఈరోజు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తుంది. రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండే వాళ్ళని, నాకు అండగా ఉండే వాళ్ళకు మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తే పనుల దినం, నాట్ల దినం, వర్షం వచ్చింది పొద్దుగాల, అయినా కానీ ఇంతమంది గ్రామ పెద్దలు, యువకులు, వివిధ కుల సంఘాల నాయకులు, మన దళిత బిడ్డలు, ఆడబిడ్డలు, అధికారులు, మండల నాయకులు అందరూ ఉన్నందుకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఒకరిద్దరు అధికారులు అది బాగా బురదున్నది సార్ అన్నారు. మరి మనం రోడ్లు వేసుకుంటే బురదున్నది కాబట్టి బురద అవుతుంది. మరి ప్రజలు ఎక్కడైతే కష్టపడుతుంటారో, ఎక్కడైతే వసతులు లేవో అది కల్పించడమే ప్రభుత్వం కావచ్చు ప్రజాప్రతినిధుల బాధ్యత. ప్రజాప్రతినిధులు అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెడితే ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి గారు సయాన ఒక రైతు బిడ్డ, ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి కష్టపడి ఇలా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది. మరి వారి సూచన మేరకు నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసినాం. తండాలు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, కొన్ని జీపీలు కట్టుకున్నాం, కొన్ని రోడ్లు వేసుకున్నాం. ఎన్ని చేసినా ఇంకా మిగిలిపోయిన సమస్యల్లో చాలా పెద్దది ఇండ్ల సమస్య ఉండింది, రేషన్ కార్డుల సమస్య ఉండింది, కరెంటు విషయంలో కొన్ని సమస్యలు. ఇట్లాంటి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఇంద్రమ్మ కాలంలో ఏవైతే ఇంద్రమ్మ ఇల్లు ఇసుకలు ఆడాడ కనబడుతుంటాయో మళ్ళీ ఆ రోజులు ఇప్పుడు ఉరంతా రాబోతున్నాయి. 103 ఇండ్లు ఈ గ్రామానికి మంజూరైనాయి అని చెప్పి తెలియజేస్తాను. ఇంకా కొన్ని కూడా తల్లికెళ్ళి కొడుకు వేరుపడతాడు, తల్లికెళ్ళి కొడుకు వేరుపడ్డా ఉంటారు, అదకుండా జాగుంటుంది. తప్పకుండా ఆ కొడుకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, వేరే ఆస్తులు లేకపోతే. అట్లాంటి ఏమైనా ఉంటే కూడా చూడాలని ఎంపీడీఓ గారిని కోరుతాను. మరి ఈ సందర్భంలో నేను అడిగిన, మరి మా బిఓఎల్ కానీ సిసిబిసి మా సిఏ కానీ లేరు ఎందుకు అడిగినా అంటే మహిళా సంఘాలది కూడా ఇందులో ప్రాధాన్యత ఉన్నది. వేరే ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఈ ఇండ్లు కట్టే కార్యక్రమంలో భాగంగా చాలా మంది పేదవాళ్ళకి వస్తాయి, పేదవాళ్ళకే ఇవ్వాలి. మరి ₹1,00,000 పని అయినాకనే ₹1,00,000 వస్తాయి. ₹1,00,000 ఎట్లా దొరకాలి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఒక్కరు కూడా చెప్పరా? ₹1,00,000 ఎట్లా దొరకాలి? నేను ప్రెస్ మీట్ పెట్టి సారంగాపూర్లో చెప్తే ప్రెస్ మిత్రులు బ్రహ్మాండంగా రాశారు. మహిళా సంఘాల ద్వారా ఆ ఆడబిడ్డ పేరు మీద లోన్ ఇప్పించాల్సిన బాధ్యత కూడా మన అధికారులకు ఉంటుంది, ప్రజాప్రతినిధులకు ఉంటుంది. ఒక శాసనసభ్యునిగా ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశం. మన మహిళలకు మహిళా సంఘాల ద్వారా ఇప్పియాలి లోన్. అయినాక బేస్మెంట్ దాన్ని కట్టాక ఆ ₹1,00,000 కూడా వస్తాయి. ఆ 1,00,000 ఈ 1,00,000 కట్టి గోడలు లేపి చెత్త పోసినాక మళ్ళీ ₹2,00,000 వస్తాయి. నేను హసనాబాద్ అక్కడ చూసినాం, ఒక ఎస్సీ కాలనీ రోడ్ వేసినప్పుడు ₹1,00,000 వచ్చినాయి, గోడలు పెట్టుకున్నారు, చెత్త పోసుకున్నారు. రేపు ₹2,00,000 రాబోతున్నాయి. కాబట్టి మీ అందరు కూడా విన్నవిస్తున్నా, దీంట్లో మీరందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మనం చాలా కార్యక్రమాలు పోయినసారి చేసాం. కార్యక్రమం ఇందిచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టి, రెండవది దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేకుండే బియ్యం ఇచ్చురు. సన్న బియ్యం ఇచ్చుడే కాక రేషన్ కార్డులు మనం చాలా ఇచ్చుకోలేదు. ఇవాళ ఈ గ్రామంలో 134 రేషన్ కార్డులు ఇచ్చినాం. అంతకుముందు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు రాయ సంవత్సరం మనోడో పుడితే అవి కూడా 318 మందికి ఇవాళ కొత్తగా వస్తే మనం వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇచ్చుకోవాలి. అంటే ఇట్లాంటి పథకాలు ఎన్నో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తా ఉంది. మరి ఇక్కడ రోడ్లు వేసే కార్యక్రమం అతి త్వరలో పూర్తి కావాలని, దానికి అధికారులు సహకరించాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు కట్టే కార్యక్రమంలో మా తహసీల్దార్ కూడా పాత్ర ఉంది. అదేవిధంగా ఎస్ఐ గారు కూడా చెప్తా ఉన్నా, అక్కడ ఉన్నారు. ఆర్ఐ గారు జర బాగా యాక్టివ్ ఉన్నాడు, ఎక్కడున్నారు వచ్చాం తేజ్ బాగా. దయచేసి ఇండ్లు కట్టేటోళ్ళకు ముసుకే అందే విధంగా మీరు సహకరించాల్సిందిగా తహసీల్దార్ గారిని, ఆర్ఐ గారిని, ఎస్ఐ గారిని కూడా ప్రత్యేకత. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశం, మీరు చూస్తా ఉన్నారు.
మీకు కూడా చెప్పాను. సో అందరికి తెలవాలని చెప్పి మైక్ పట్టుకుని చెప్తా ఉన్నా. రేపు ఈ ఇల్లుకు తెచ్చుకోవాలి, ఎవరో పట్టుకునేది లేదు. అది ఇల్లు కానీ చెప్పి మళ్ళీ అక్కడెక్కడ అమ్ముకుంటే కాదు, పైసలు ఉన్న వాళ్ళకి, ఈ గరీబ్ గాళ్ళ కోసమే నువ్వు నేను చెప్పేది ఉన్నాయి. కాబట్టి ఇలా కొన్ని వేరే కార్యక్రమాలన అవన్నిటికంటే ముఖ్యం నన్ను గెలిపించారు. వేరే నియోజకవర్గాల్లో అప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఓడిపోయారు. నన్ను మీరు గెలిపించారు. గెలిపించినాక నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా అని చెప్పి ఫోటోలు దిగానే బాధపడ్డారు, ముఖ్యంగా మా యువత కావచ్చు, కొందరు నాయకులు. కానీ రోజులు గడిచినా కొద్దిగా తెలిసి వస్తూ ఉన్నది అందరికి. ఇలా 141 మున్సిపాలిటీలు ఉంటాయి. జగిత్యాల మనకు అన్నిటికంటే ఒక గుండెకాయ లెక్క. తెలంగాణకు హైదరాబాద్ ఎట్లా జగిత్యాలకు, మన నియోజకవర్గానికి జిల్లాకు జగిత్యాల 141 మున్సిపాలిటీలు ఉంటే అన్నిటికంటే ఎక్కువ నిధులు సంజయ్ కుమార్ అడిగిండని చెప్పి జగిత్యాలకు ఇచ్చిందని చెప్తుంది. అట్లనే గ్రామాలకు కూడా ఎస్సీ సప్లైలు మనకి ఎస్సీ గ్రామాలు తక్కువ ఉన్నాయి, పక్కన ధర్మపురికి తీసేస్తే. మరి ఇవాళ చూసుకుంటే అత్యధిక నిధులు ఎవరైనా తెచ్చుకున్నామంటే మనమే తెచ్చుకున్నామని చెప్తారు ఎస్సీ కాలేజీలో. మొన్న ఈజీఎస్ లో కూడా అంతే, జిల్లాలో గ్రామాలకు అత్యధిక నిధులు ఎవరైనా తెచ్చుకున్నామంటే మనమే తెచ్చుకున్నాం. మీరు గెలిపించిన సంజయ్ కుమార్ అని చెప్పి చెప్తున్నారు. నేను తెచ్చినంటే మీరు తెచ్చుకున్నట్టే. నాకు ఆనాడు తిరిగిన మా యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీరందరూ కూడా తలెత్తుకునే విధంగా నా ప్రవర్తన ఉంటుంది, నా నడవడిక ఉంటుంది, నా పనితనం ఉంటుంది. దాంట్లో అప్పుడు ఎట్లయితే మీరు అండగా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అండగా ఉండండి. తప్పకుండా ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మీ అందరు కూడా ఈనాడు వచ్చేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.